నమస్తే. ప్రకాశం జిల్లాలోని పర్చూరు నియోజకవర్గానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. కమ్మవారి ఆధిపత్యం పూర్తి స్థాయిలో ఉండే నియోజకవర్గంలో ఇంతవరకు వైసీపీ విజయాన్ని అందుకోలేదు. సినీ ప్రముఖులు దగ్గుబాటి రామానాయుడు ఫ్యామిలీ ఈ నియోజకవర్గానికి చెందిన వారు కావడం విశేషం. రామానాయుడు సొంతూరు పర్చూరు నియోజకవర్గంలోని కారంచేడు. ఇప్పటికీ రామానాయుడు ఫ్యామిలీ కారంచేడుకి ప్రతి సంక్రాంతికి వస్తారు. అలాగే మాజీ ముఖ్యమంత్రి తెలుగువారి వెండితెర వేల్పు ఎన్టీ రామారావు అల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించారు. 1985-1989లో టీడీపీ తరపున గెలిచారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. 2004-2009లో కాంగ్రెస్ తరపున 2 సార్లు గెలిచి మంత్రి పదవి చేపట్టారు. 2019లో వైసీపీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు ఆయన. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన సతీమణి దగ్గుబాటి పురంధేశ్వరి బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలైన తర్వాత రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన సతీమణి రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నప్పుడు తాను మరో పార్టీలో ఉండటం కరెక్ట్ కాదని భావించి రాజకీయాల నుంచి తప్పుకున్నట్లు స్వయంగా దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రకటించారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు లోక్సభ, రాజ్యసభకు కూడా ప్రాతినిధ్యం వహించారు. 2014-2019లో వరుసగా ఏలూరు సాంబశివరావు టీడీపీ తరపున గెలిచారు. ఈసారి ఎన్నికల్లో కూడా టీడీపీ నుంచి ఏలూరు సాంబశివరావు పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి సరైన అభ్యర్థి లేకపోవడంతో ఏలూరి సాంబశివరావు దూసుకుపోతున్నారు. ఈసారి కూడా సాంబశివరావు గెలిచి హ్యాట్రిక్ సాధిస్తారనే టాక్ వినిపిస్తోంది. వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఏలూరుపై అనేక అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ ఒత్తిడిని తట్టుకొని పార్టీ కేడర్ను కాపాడుకుంటూ వచ్చారనే టాక్ నియోజకవర్గంలో ఆయనపై ఉంది. ఈసారి ఆయన గెలిచి ఏపీలో టీడీపీ ప్రభుత్వం ఏర్పడితే మంత్రి పదవి కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. పర్చూరు నియోజకవర్గం రాజకీయాల విషయానికి వస్తే 1955లో జరిగిన ఎన్నికల్లో కె రామయ్య కాంగ్రెస్ నుంచి గెలిచారు. 1967లో కాంగ్రెస్ నుంచి గెలిచిన గాదే వెంకటరెడ్డి 1972-1978లో ఎం నారాయణరావు చేతిలో ఓటమి పాలయ్యారు. 1985-1989లో దగ్గుబాటి వెంకటేశ్వరరావు చేతిలో మరో 2 సార్లు ఓడిపోయారు. 1991లో జరిగిన ఉప ఎన్నికలో గాదే వెంకటరెడ్డి గెలిచారు. 1994లోనూ గాదే వెంకటరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2004 నుంచి 2019 వరకు చీరాలలో జరిగిన ఎన్నికల్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేతలే పోటీ పడుతూ వస్తున్నారు. టోటల్ గా పర్చూరు నియోజకవర్గంలో ఇప్పటి వరకు టీడీపీ 6 సార్లు, కాంగ్రెస్ 7 సార్లు, ఇండిపెండెంట్, సిపిఐ ఒక్కోసారి గెలిచాయి. మొత్తం 15 సార్లు ఇక్కడ ఎన్నికలు జరిగితే అందులో 12 సార్లు కమ్మ కులానికి చెందిన వారే ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2 ప్రధాన పార్టీలు కమ్మ కులస్తులని పోటీలోకి దింపే నియోజకవర్గం పర్చూరు. పర్చూరు నియోజకవర్గంలో యద్దనపూడి, కారంచేడు, ఇంకొల్లు, చినగంజాం, మార్టూరు, పర్చూరు మండలాలు ఉన్నాయి. పర్చూరు నియోజకవర్గం బాపట్ల పార్లమెంటు పరిధిలో ఉంది. For more interesting updates, do like, share and subscribe to Volga News.